తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు 2026 డిజిటల్ వర్చువల్ వేడుకలను ఒంగోలు నియోజకవర్గంలో విజయవంతం చేయాలని శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం ఒంగోలు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం నందు ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి జనార్దన్ మాట్లాడుతూ పార్టీ అధినేతలు ఆదేశాల మేరకు ఈ ఏడాది మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో డిజిటల్ వర్చువల్ రూపంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడు కార్యక్రమానికి మే 27, 28 తేదీల్లో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కస్టర్ స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించి విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ మహానాడు కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ సభ్యత్వం కార్డులతో హాజరై మై టీడీపీ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని అన్ని క్లస్టర్లలో నిర్వహించే మహానాడు కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు ప్రత్యేక ఆహ్వానితులని తెలిపారు. ప్రతి క్లస్టర్లో ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి అనంతరం మహానాడు కార్యక్రమాలు ప్రారంభించాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర, ఎన్టీఆర్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలను యువతకు తెలియజేసే విధంగా ప్రత్యక్ష ప్రజెంటేషన్లు నిర్వహించాలని సూచించారు. మహిళలకు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత, బీసీలకు పార్టీ కల్పించిన రాజకీయ గౌరవం, రాష్ట్ర అభివృద్ధి అడ్డంకులు సృష్టిస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ప్రజలకు వివరించాలని తెలిపారు. కార్యకర్తే అధినేత అనే భావన మహానాడులో ప్రతిఫలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 1982 నుంచి ఇప్పటి వరకు 44 సంవత్సరాల్లో దాదాపు వీలైన ప్రతి సంవత్సరం మహానాడు జరపడం ఆనవాయితీగా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జరపడం జరుగుతూ ఉంది. 103వ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ పొదుపు చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితుల్లో ఖర్చు తగ్గించుకోవాలనే దాంతో డిజిటల్ మహానాడు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని కూడా మనం పెద్ద ఎత్తున పాల్గొని మనకి 12 చోట్ల 12 క్లస్టర్లకి 12 చోట్ల మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరెవరి క్లస్టర్స్ పరిధిలో వాళ్ళు కేటాయించిన డివిజన్ల వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా మన కార్యకర్తలందరూ కూడా తెలియజేసి ఒక ఉత్సాహమైన వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపు చొక్కాలు ధరించి అవన్నీ కూడా మన సభ్యత్వ నమోదు కార్డులతోటి ప్రతి ఒక్కరు ట్యాగ్ తీసుకొని అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పి ఇది పూర్తిగా విజయవంతమయ్యే విధంగా ఒంగోలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రతి 12 సార్లు జరిగినా కూడా 12 చోట్ల కూడా పెద్ద ఎత్తున జనం హాజరయ్యి అన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షులు నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన ప్రియతమ నేత దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా వైవి సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, కార్యకర్తలకి, డివిజన్ ప్రెసిడెంట్కి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, సీనియర్ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహానాడు వాస్తవం అయితే మనం లాస్ట్ ఇయర్ కడప వెళ్ళి చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము. మొన్న కూడా లోకేష్ గారు మాట్లాడుతూ మన జూమ్ మీటింగ్లో మనకి రాష్ట్రంలో 2024లో అధికారం రావడానికి ఒంగోలు మహానాడు ఒక ప్రేరణ, ఒక మంచి మైలేజ్ వచ్చింది. ఆ విధంగా మొన్న మేము క్లస్టర్ మీటింగ్ అప్పుడు కలిసినప్పుడు కూడా ఆయన ఇదే చెప్పాడు, ఒంగోలు మీది బ్రహ్మాండంగా చేశారండి మీరు అదని చెప్పేసి మన ఎమ్మెల్యే గారిని కూడా ఆయన ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం మనం ఈ పశ్చిమ ఆసియాలో యుద్ధాల వల్ల మనం మహానాడు చేసుకోలేకుండా ఈ విధంగా డిజిటల్ మహానాడు చేసుకుంటున్నాం కాబట్టి, అదేవిధంగా ఇవాళ మన మన ఎమ్మెల్యే గారి క్లస్టర్ మీటింగ్లో ఒక విషయం చెప్పాడు, అందరం కలిసి ఒక హాల్ తీసుకొని చేద్దామని. కానీ మన అధిష్టానం బాబు గారు కాదు, అందరూ ఏ క్లాస్లో ఆ క్లాస్లో చేయండి చెప్పడం వల్ల ఈరోజు వాస్తవంగా దీనికంటే కూడా చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్క క్లస్టర్లో మనం ఒక ఏసీ హాల్ తీసుకొని, అంటే ఈ కాలాన్ని బట్టి మనం అంతా భోజనాలు టేబుల్ అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, డివిజన్ ప్రెసిడెంట్ కాడి నుంచి బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్ మెంబర్స్, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు మన బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా 2022 మహానాడు ఎంత సక్సెస్ అయిందో అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం మనందరం కూడా మన జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో మనం సక్సెస్ చేసుకొని ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి సభాముఖంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షులు బండారు మదన్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల గారికి, అలాగనే ఈ డయాస్ మీద ఉన్నటువంటి నాయకులకు, పెద్దలకు, ఈ వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. మనము ప్రతి సంవత్సరం మహానాడుని పెద్ద ఎత్తున నిర్వహించడం దాదాపుగా 1982 నుంచి మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి అవరోధాలు కలగకుండా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మరి మన యొక్క ఆయిల్స్ కొరత కారణంగా, యుద్ధాల కారణంగా మరి ప్రజలందరూ కూడా ఒకే చోటుకి రావడానికి ఇబ్బంది కలుగుతుందనే విషయంలో ఏ ఏరియాకి ఆ ఏరియా క్లస్టర్ వైజ్గా, అంటే 12 క్లస్టర్స్ మనవి, ప్రతి క్లస్టర్ వైజ్గా మనం అందరూ కూడా ఆ ఏరియాలో ఉండేటువంటి మరి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిపి మరి ఒక చోట ఉండి పెద్ద ఎత్తున ఆ మహనీయుని యొక్క మరి వారు చేసినటువంటి నిర్వహించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, మరి ఇచ్చినటువంటి పథకాలు కానివ్వండి, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు సాధించినటువంటి విజయాలను కానివ్వండి, మరి పరిపాలన విధానం కానివ్వండి,
ప్రతి ఒక్కదాన్ని కూడా మనం స్మరించుకొని మరి మరి గౌరవనీయ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పించాల్సిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 27, 28 2 రోజులు జరగబోయే మహానాడు గురించి ఈ సంవత్సరం కూడా మినీ మహానాడు, జిల్లా మహానాడు జరుపుకునేవాళ్ళం. ఈసారి భారతదేశంలో యుద్ధ ప్రభావం వల్ల ఈ యొక్క ఖర్చు తగ్గించడం కోసం ప్రధాని మోడీ గారి ఆశయాల మేరకు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈసారి మనం సింపుల్గా క్లస్టర్స్ వైడ్గా మన ఒంగోలులో 9 క్లస్టర్స్ ఉంటుంది. క్లస్టర్స్ వైడ్గా స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఏరియాలో కళ్యాణంలో ఒక క్లస్టర్కి ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులు అక్కడ చేరుకొని ఈ 2 రోజులు రాష్ట్రంలో మహానాడు పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు అంతా జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈ క్లస్టర్స్ దగ్గర స్క్రీన్ ద్వారా చూపిస్తూ వాళ్ళు చేసే కార్యక్రమాలు, ఏర్పాట్లు, తీర్మానాలు కూడా ఈ క్లస్టర్స్ ద్వారా ఆ తీర్మానాలు ఓకే చేయడం అనేది ఇది ఒక కొత్త పద్ధతి అవలంబించారు మా నారా లోకేష్ గారు. దీన్ని ఒక ప్రిస్టేజ్ మ్యాటర్గా మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామోదర్ జనార్దన్ గారు రేపు ఈ 2 రోజుల ఈ కార్యక్రమాన్ని చాలా సిస్టమేటిక్గా చేయాలని, మన ఒంగోలు నియోజకవర్గానికి మంచి పేరు తేవాలనే ఆశయంతో వారు ఉన్నారు. వారి ఆశయాన్ని మనందరం నెరవేర్చి ఈ యొక్క మహానాడిని 2 రోజులు సక్సెస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పట్టణ అధ్యక్షులు మదన్ గారికి నా ధన్యవాదాలు. నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్ గారికి, వేదికను అలంకరించినటువంటి ప్రీతమ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ దామోదర్ జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మహానాడు గురించి చెప్పాలంటే మనం ఒంగోలు చెప్పినట్టు చేసినటువంటి మహానాడు మనందరూ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే కరోనా తర్వాత కేవలం 23 స్థానాలకి పరిమితమయ్యి మన మీద కరాళ నృత్యం, కర్కసత్వం చూపించేటటువంటి ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో మహానాడు ఎవరన్నా పెడతారంటే కూడా సంశయించే పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు ముందుకు రావడం, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో 23 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉండగానే వీళ్ళు నెక్స్ట్ అధికారంకి వచ్చేది వీళ్ళే అని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మహానాడు నిర్వహించినటువంటి ఘనత ఒంగోలు శాసనసభ్యులు దామోదర్ జనార్దన్ గారిని, వారి వెన్నట్టు ఉన్న మన కార్యకర్తల బలం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను. ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు మరి అదే మహానాడిని డిజిటల్ రూపంలో చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చి ఇంధన కొరత దృష్ట్యా దానికి తగినట్లుగా మరి ఏ ముద్ర అయితే మన మీద ఉందో ఒంగోలులో పార్టీ కార్యక్రమం ఇస్తే తూచా తప్పకుండా దాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఒంగోలుని అగ్రస్థానంలో నిలబెడుతున్నారనేది మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బాధ్యులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరూ తెలిసిన విషయమే. దాన్ని మనం పోగొట్టకుండా ఉండడానికి ఈ డిజిటల్ మహానాడులో కూడా క్లస్టర్ వైజ్ గా చేసినటువంటి ప్రతి దాంట్లో మీరు అదే ఉత్సాహంతో, అదే ఊపుతో పాల్గొని మనకి ఏ పేరైతే ఉందో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకి ఒంగోలు నియోజకవర్గానికి ఏ పేరైతే ఉందో ఆ పేరు పోగొట్టుకోకుండా తిరిగి అగ్రస్థానంలో మనమే ఈ డిజిటల్ మహానాడుగా ఉండడానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మీరందరూ కృషి చేయాలని చెప్పి తద్వారా పార్టీని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడమే కాకుండా మనలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మొదలుకొని ముఖ్యమంత్రి గారి వరకు మనందరూ కూడా ఒంగోలు ఉన్నటువంటి కార్యకర్తలు పేరు పేరు గుర్తుపెట్టుకునే విధంగా చేయాలంటే దీన్ని కూడా మనం భుజాల మీద వేసుకొని ఇంతకుముందు చేసిన విధంగానే ఈ డిజిటల్ మహానాడు విజయవంతం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నగర తెలుగుదేశం అధ్యక్షులు బండారు మదన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి, మన ముఖ్య అతిథి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. మనం ఈ డిజిటల్ మహానాడు కోసం గతంలో మహానాడిని ఏ విధంగా సక్సెస్ చేశామో అదేవిధంగా ఇంతకుముందు మహానాడికి ప్రతి ఇంటికి వెళ్ళేసి ఏ విధంగా ఆహ్వానించి మహిళా తల్లులు ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేశారో అదేవిధంగా గ్రామాల్లో కావచ్చు,
ఇక్కడ వార్డుల్లో డివిజన్లో కావచ్చు అందరూ సీనియర్ నాయకుల్ని, బూత్ ఇన్ఛార్జుల్ని, కో కన్వీనర్లని, యూనిట్ ఇన్ఛార్జుల్ని, అదేవిధంగా కేఎస్ఎస్ఎల్ని అందరినీ హాజరయ్యే విధంగా మీరు చూసి మీరు ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఐటీడీపీ వారు ప్రతి ఒక్క క్లస్టర్ పరిధిలో జరిగే ఈ మహానాడికి వాళ్ళు మీ యొక్క రిజిస్ట్రేషన్ కార్డు ఏదైతే ఉందో మెడలో మనం ధరించి పసుపు చొక్కాలతోటి హాజరయ్యి మీ యొక్క హాజరు నమోదుని ఖచ్చితంగా ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు అని చెప్పేసి మనకు స్క్రీన్ ద్వారా అదేవిధంగా క్యామ్ ద్వారా పైన అధిష్టానం దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ గమనిస్తారని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పదవిలో ఉన్నవారు ప్రతి ఒక్క క్లస్టర్ ప్రజలు ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్క మహానాడికి హాజరయ్యి వారు అక్కడ జరిగే విధానాన్ని పరిశీలిస్తారని చెప్పేసి, అదేవిధంగా 27వ తేదీ ఎక్కడైతే మహానాడు జరుగుతుందో అన్ని క్లస్టర్లో ఎమ్మెల్యే గారు కూడా ఏదో టైంలో వచ్చి పరిశీలిస్తారని చెప్పేసి మీరు ఖచ్చితంగా గ్రామాల్లో మనం రాబో స్థానిక సంస్థల్లో మనందరం ఒక దగ్గర కూర్చొని మన యొక్క క్లస్టర్ పరిధిలో కావచ్చు, గ్రామ పరిధిలో, మండల పరిధిలో కావచ్చు జరిగిన అభివృద్ధి గురించి, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే జరగవలసిన యొక్క పనుల గురించి మనం చర్చించుకొని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటినీ మనం ఆమోదింపు చేసుకునే విధంగా మనం ఈ 2 రోజులు గట్టిగా కృషి చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు నగర పార్టీ అధ్యక్షుడు బండారు మోహన్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, శాసనసభ్యులు దామతల జనార్దన్ రావు గారికి, మాజీ మేయర్ గంగారు సుజాత్ గారికి, ఏఎంసీ చైర్మన్ రాజగారి వెంకటరావు గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ కాంపల్లి శ్రీనివాసరావు గారికి, సింగరాజు రాంబాబు గారికి, సూపర్ బజార్ చైర్మన్ పలపోతు వెంకటేశ్వర గారికి, మాజీ చైర్మన్ తాతా ప్రసాద్ గారికి, గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ మిత్రులు మంత్రి శ్రీనివాసరావు గారికి, గౌరవనీయులు పెద్దలు కెవి శ్రీరామూర్తి గారికి, మిత్రుడు శశిభూషణ్ గారికి, వేదికను అలంకరించినటువంటి నగర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి, క్లస్టర్ ఇన్ఛార్జి అయినటువంటి కన్వీనర్స్, కో కన్వీనర్స్కి, వేదిక ముందు ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈనాటి సమావేశం ఉద్దేశం ముందు మాట్లాడినటువంటి భక్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి కూడా ఈ మహానాడు కార్యక్రమం అనేటువంటిది మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పండుగ లాంటిది. ఏదైతే హిందువులకి సంక్రాంతి, దీపావళి ఎలాగో, ముస్లిమ్స్కి రంజాన్ పండుగ, క్రిస్టియన్స్కి క్రిస్మస్ పండుగ ఎంత పవిత్రంగా అందరూ అన్ని స్థాయిలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు జరుపుకొని, జిల్లా స్థాయిలో జిల్లా మహానాడు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున మహానాడు కార్యక్రమం జరుపుకోవడం అనేటువంటిది మనకు ఆనవాయితీగా ఇప్పటి వరకు జరుపుకోవడం జరిగింది. ఎన్నో మహానాడు జరుపుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, 2022లో ఒంగోలులో జరిగినటువంటి మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి బూస్టప్ ఇచ్చినటువంటి మహానాడు ఒంగోలు మహానాడు అనేటువంటిది రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా పదే పదే హెచ్చరిస్తూ ఉన్నటువంటి సందర్భం. అది అందరూ మన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి, మహిళా సోదరులకు ముఖ్యంగా ప్రతి డోర్ టు డోర్ ప్రచారం చేసి ఆహ్వానించి ఒక కొత్త ఆనవాయితీకి అరవడి సృష్టించినటువంటి తెలుగు మహిళా సోదరులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆ సంఘటనని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు, గౌరవం తెచ్చినటువంటి పరిస్థితి మన నాయకుడు జనార్దన్ గారిది.
సోదరి మనల్ని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఈసారి ఆ నియోజకవర్గ పరిధిని బట్టి 12, 13, 14 క్లస్టర్స్ ఉంటే ఆ స్థాయిలో విభజించి ఈసారి డిజిటల్ మహానాడు కూడా మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు లోకేష్ గారు ఆదేశాలు జారీ చేయడం, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. పదే మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటాడు, క్రైసిస్లో నుంచే నాయకత్వం పుట్టుకొస్తుంది అనేటువంటి విషయం. ఈరోజు ఈ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి మహానాడికి మన క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో కన్వీనర్స్, కో కన్వీనర్స్, వారి నాయకత్వం పెంపొందించుకోవడానికి, గౌరవం, గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక వేదిక, అవకాశం అనేటువంటి విషయాన్ని క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి కన్వీనర్స్, కో కన్వీనర్స్ కూడా తెలియజేస్తూ వారిని 2 రోజులు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించి వారి పరిధిలో ఉన్నటువంటి కేఎస్ఎస్ మెంబర్స్ దగ్గర నుంచి మన బూత్ కమిటీ మెంబర్స్, కన్వీనర్స్, కో కన్వీనర్స్, మెంబర్స్ అండ్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై హాజరయ్యే విధంగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరికీ కమ్యూనికేషన్ పంపించి ఆ 2 రోజులు కూడా కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి వాళ్ళ నాయకత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా క్లస్టర్ కన్వీనర్, కో కన్వీనర్స్కి తెలియజేసుకుంటూ వారికి అదేవిధంగా ఆ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైతే క్రియాశీల కింద బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరూ కూడా ఈనాటి మహానాడు కార్యక్రమం గురించి మాట్లాడడానికి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించే మోహన్ గారికి, అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, వేదిక మీద ప్రజలందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు 27, 28 తేదీల్లో జరగబోయే మహానాడు గురించి మనందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కేఎస్ఎస్ మెంబర్ కానించి ట్రస్ట్ ఇన్ఛార్జ్ వరకు మన సీనియర్ నాయకులు, మన వివిధ హోదాలో ఉండే డైరెక్టర్లు కానీ, గుడి కమిటీలు కానీ అందరినీ కూడా మనం కలుపుకొని ప్రతి ఒక్కరిని పిలుచుకొని మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటాము. మనకి ఒంగోలు నియోజకవర్గంలో 12 క్లస్టర్లు, మండలంలో 3, మనకి ఒంగోలు టౌన్లో 9 ఉన్నాయి. ఈ 12 క్లస్టర్లో కూడా అందరం కూడా మనం పోటీ పడి ఎక్కడికెక్కడ మనం అందరం కూడా కేరళని సమాయత్తం చేసుకుని మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలని చెప్పేసి మనకి పై లెవెల్లో కూడా ఒంగోలు బాగా జరిగింది. ఎందుకంటే మన 2022 మహానాడు కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే మన లోకేష్ బాబు గారు మన జూమ్ మీటింగ్లో కూడా చెప్పాడు, ఒంగోలు మహానాడు బ్రహ్మాండంగా జరిగింది. అందరి సహకారంతో మన ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడి చేయించారు. మన మహిళా తల్లుల్లో ఇంటింటికి కొట్టు పెట్టి మన ఎమ్మెల్యే గారు కొత్త వరణ సృష్టించాడు. ఇప్పుడు నేను ఎక్కడ చూడాలా, నేను 42 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా కానీ మన ఒంగోలు శాసనసభ్యులు ఇలాగా ఒంగోలులో మహానాడు వినూత్న పద్ధతిలో జరిగింది. ఒంగోలులో ప్రతి ఇంటికి పోయి కొట్టు పెట్టి వెళ్ళడం అంటే నేను ఇద్దరు చూడాల నా రాజకీయ జీవితంలో 2022లో చూసా. దానికి మన ఎమ్మెల్యే గారు మహానాడిని ఎప్పుడైతే దిగ్విజయం చేశారో ఆ రోజు నుంచి మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ఒక ఊపు వచ్చి మనకి 24లో మన గవర్నమెంట్ రావడానికి కూడా కొంత దోహదపడింది. నిన్న లోకేష్ బాబు గారు ఒప్పుకున్నాం మన మీటింగ్లో కూడా. కాబట్టి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కష్టపడి పనిచేసి 27, 28 తేదీలో డిజిటల్ మహానాడు జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్ గారికి, మనందరికీ ఆత్మీయులు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, వేదికలో వచ్చినటువంటి ఇతర పార్టీ సీనియర్ నాయకులకి, పెద్దలకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా తల్లులకి, అట్లానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఇతర నాయకులకి, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ విఘ్నేశ్వరుడికి మనం రేపు కార్యక్రమం చేసుకుపోయే 2 రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ కూడా సమయం కలుపుకొని
సమయ స్ఫూర్తితోటి మనందరం కూడా ఒకే కట్టుబాటుతోటి నిబద్ధతతోటి మన గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా మనం ప్రతి అడుగు కూడా వేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద. ఎందుకంటే మనందరికీ తెలుసు ఎన్టీఆర్ అంటే ఆయన ఒక యువ పురుషుడు. ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకున్నటువంటి ఈ మహానాడికి మనందరం కూడా కలిసికట్టుగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాదృచ్ఛికంగా కానీ అదృష్టంలో తెలియదు మా క్లస్టర్ ఇన్ఛార్జి మా వెంకటేశ్వర రెడ్డి ఫిక్స్ చేసినట్టు వెన్యూ కూడా మంచి వెన్యూ దొరికింది మాకు. ఎన్టీఆర్ కళాక్షేత్రం అది మాకు అదొక అడ్వాంటేజ్. వారి కార్యక్రమానికి ఆయన పేరు ఉండడం కూడా దాన్ని మేమందరం కూడా దగ్గరుండి దీన్ని దిగ్విజయంగా ముందు నడిపిస్తామని చెప్పి జనార్దన్ గారికి సభాముఖంగా ఆయనకు మాటిస్తూ, అట్లనే మీరందరూ కూడా పట్టుదలతోటి వివిధ అతర క్లస్టర్స్ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని, దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని ఘన విజయం చేసి అందరూ చెబుతున్నట్లే అక్కడ అధిష్టానంలో కూడా ఇవాళ ఒంగోలు నుంచి చాలా బాగా స్పందన వచ్చింది, చాలా బాగా చేశారనే గౌరవాన్ని మన గౌరవనీయులు శాసనసభ్యులు గారికి వచ్చినట్టు మనందరం కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మా నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన పవర్ పార్టీ అధ్యక్షులు బండారు మదన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు మన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా స్టేజీ మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, తోటి క్లస్టర్ ఇన్ఛార్జీలకు, మాజీ కార్పొరేటర్లకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లకు, కో కన్వీనర్లకు, బూత్ కన్వీనర్లకు, మహిళా నాయకులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మహానాడు నెల్లూరులో క్యాన్సిల్ అయ్యి డిజిటల్గా జరపాలి అని అనుకున్నారో అప్పటి నుంచే దీని మీద మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు క్లస్టర్ ఇన్ఛార్జీలతో 2 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ డిజిటల్ మహాసభల్ని ఏ విధంగా జయప్రదం చేయాలి అనే దాని మీద మాకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. దాని ప్రకారం మేము కూడా ప్రతి క్లస్టర్లో డివిజన్ ప్రెసిడెంట్ తోటి, బూత్ కన్వీనర్లతోటి, కో కన్వీనర్లతోటి, ముఖ్య నాయకులతోటి అందరితో కూడా క్లస్టర్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ మహానాడిని ఏ విధంగా జయప్రదం చేయాలనేది వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకొని దీన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఈ 2 రోజుల నుంచి చాలా శ్రమించి వాళ్ళ యొక్క క్లస్టర్లో వాళ్ళ డివిజన్ మీటింగ్లు పెట్టడం కానీ, క్లస్టర్ మీటింగ్లు పెట్టడం కానీ కృషి చేస్తూ ఈ మహానాడు విజయవంతానికి కృషి చేస్తున్నటువంటి తోటి క్లస్టర్ కన్వీనర్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మహానాడు తప్పనిసరిగా సక్సెస్ అయింది మన ఒంగోలులో అని గట్టిగా చెప్పగలము. ఎందుకంటే మనం ఒక క్లస్టర్ మీటింగ్ పెడితేనే 100 మంది దాకా హాజరవుతున్నారు. ఈ 100 మంది ఈ తల 5-10 మందిని అట్లా తీసుకొస్తే ప్రతి క్లస్టర్లో కూడా మినిమం 500 నుంచి 1000 మందితోటి మనం మహానాడును నిర్వహించుకొని ఈ మన ఒంగోలు నియోజకవర్గంలోనే బ్రహ్మాండంగా మహానాడు జరిగింది అని మనం అనిపించుకోగలము. మన అదేవిధంగా మన ఎమ్మెల్యే కూడా మంచి పేరు తేగలమని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మేము మదన్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడిపోయినా పర్వాలేదు, ఎవరైనా మహిళలు వచ్చి మాట్లాడమంటే మమ్మల్ని కించిపరిచినట్టే చెప్తాం. ఎందుకంటే చాలా అద్భుతమైన మహానాడుగా అందరూ వర్ణించారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. అంతకంటే అద్భుతంగా 2026లో ఈరోజు జనార్దన్ బాబు గారి నాయకత్వంలో డిజిటల్ వర్చువల్ మహానాడు కూడా అంతే మనం జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేపు మహానాడులో బ్రహ్మాండమైనటువంటి స్త్రీ శక్తి గురించి ముఖ్య అంశంగా బాబు గారు పెట్టబోతున్నారు. దాని గురించి అయినా మహిళలందరూ కూడా మేము సైతం అంటే పోవాల్సిన అవసరం ఉంది. జనార్దన్ బాబు గారికి మంచి పేరు కావాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి తెలుసుకుంటాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా బాగా చేసాం. మనం మహానాడు గుర్తుపెట్టుకోవాలా. మనల్ని కార్లు బానీలా కర్రలు తీసుకొని వచ్చారు, అయినా మనం
అదర్లా బెదర్లా ప్రతి ఒక్క కార్యకర్త మేము అంటూ బయలుదేరి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జనార్దన్ బాబు గారు సూచన మేరకు మనం బయలుదేరడం జరిగింది. ఈరోజు మన గవర్నమెంట్ ఉంది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అనేక మంది నాయకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ మన అండాదండా ఉంటారు. మనం ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించుకున్నామని కోరుకుంటూ, మాకు మళ్ళా మనకు అవకాశం వస్తే మన జనార్దన్ బాబు గారి నాయకత్వంలో మళ్ళా ఒంగోలులో కూడా ఇంకో మహానాడు మనం ఏర్పాటు చేసి మన ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం సత్తా కూడా మనం చూపించుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు బండారు మదన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మన నినాదం ఒకటే, ముందు చరిత్ర దేశం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఆ నినాదమే మనకు అండదండ కార్యకర్తలు నడిపించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పుకుంటాను. మర్చిపోయాను కాబట్టి అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మనం ప్రతిసారి పెట్టుకుంటాం మహానాడు రాగానే ముందుగా మన కాన్స్టిట్యున్సీ మినీ మహానాడు పెట్టుకోవటం, అదేవిధంగా తర్వాత జిల్లా మహానాడు పెట్టుకోవటం, తర్వాత జిల్లాలో ఏ జిల్లాలో అయితే మనం రమ్మంటారో అందరం కూడా కలిసి అక్కడికి వెళ్తాం. ఇవన్నీ కూడా మనకి ఆనవాయితీగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మనకి ఒకటి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇది తెలుగుదేశం పార్టీ పండుగ. తెలుగుదేశం పార్టీ పండుగ అనగానే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు, ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం మహానాడు అనగానే తెలుగు వారి పండుగగా దానికి అనేక కార్యక్రమాలు, కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఒక దగ్గర చేసుకునే పండగ ఈ మహానాడు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రోజుండే పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. ఇప్పుడుండే ఇంధనం ధర కానీ లేకపోతే వచ్చే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా చూసుకొని ఎకానమీగా ఉండండి, ఎకానమీ చేయకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా కోవిడ్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో అందరూ పెద్దలు సీనియర్లు అందరూ కూడా మాట్లాడుకొని మనం డిజిటల్గా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు డిజిటల్గా అన్ని ప్రాంతాలు మన రాష్ట్రం అంతా కూడా డిజిటల్గా చేస్తే ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఇవన్నీ కూడా పెట్టి మనకి డిజిటల్గా పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి యాక్చువల్గా నెల్లూరులో పెడదామని చెప్పేసి నెల్లూరులో ల్యాండ్ చూశారు, ల్యాండ్ అంతా సదనం చేశారు. ల్యాండ్కి తర్వాత 2 రోజుల లోపల ఆ షెడ్ ఏర్పాట్లు చేసే టైంలో మనకి ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు డిజిటల్గా పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి మన వాళ్ళంతా కూడా మాట్లాడుకొని క్లస్టర్ వైజ్గా పెడితే స్టేట్ అంతా కూడా ఎక్కువ మంది అక్కడ ఉండే ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా అందుబాటులో ఉంటుంది. అదే ఒక కళ్యాణ మండపంలోనో నియోజకవర్గం అందరం కలిసి ఒక దగ్గర పెట్టినప్పుడు పార్టీ వాళ్ళే ఉంటారు. పార్టీతో పాటు మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే మనకి ఏ క్లస్టర్కి ఆ క్లస్టరు ఓ దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు క్లస్టర్ ద్వారా పెట్టాలని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికోసం అని చెప్పేసి నేను 2 సార్లు మన క్లస్టర్ వాళ్ళతో అందరితో కూర్చున్నాం. క్లస్టర్ అందరిని అడిగాను, మనం క్లస్టర్ వైజ్గా పెడితే బాగుంటుందా, అందరం కలిసి పెడితే బాగుంటుందా అని చెప్పి అడిగితే మన వాళ్ళందరూ కూడా క్లస్టర్ వైజ్ పెట్టాలంటే ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడుండే ఎండ ఎక్కువగా ఉంది, ఎండలో వీళ్ళు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి ఆ రోడ్డు మీద టెంట్ వేసి మనం పెట్టినా కూడా జనాలు ఉండాలంటే ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి అందరం కలిసి ఒక దగ్గర చేద్దామని చెప్పేసి వాళ్ళ నిర్ణయాలు చెప్పడం జరిగింది. దాన్నే నేను తీర్మానం చేసి స్టేట్ ఆఫీసుకి పంపించాం. వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి లేదండి క్లస్టర్ వైజ్ చేయాలని చెప్తున్నారు, మన బాబు గారు చెప్తా ఉన్నారు, కాబట్టి మనం క్లస్టర్ వైజ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళైనా ఫోన్ చేయడం జరిగింది.
దానికి మళ్ళా కూడా మన వాళ్ళందరినీ కూడా కూర్చున్నాం. లేదు క్లస్టర్ వైజే చేయాలంటున్నారు, మనం క్లస్టర్ వైజే చేద్దాం. క్లస్టర్లో ఉండే 5 డివిజన్లు కూడా సామాన్య ప్రజలకి అందరికీ తెలిసే విధంగా దానికి ఒక కార్యక్రమం చేసే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి మళ్ళా మన వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత అందరూ కూడా క్లస్టర్ వాళ్ళందరితో కూడా ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారో, బూత్ ప్రెసిడెంట్ ఉన్నారో, అదేవిధంగా కేఎస్ఎస్ మెంబర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని 5 డివిజన్లో ఏదైనా కూడా రోడ్ల మీద వద్దు, ఏదైనా కళ్యాణ మండపం కానీ లేకపోతే ఏదైనా ప్లేస్ ఉందేమో ఒకసారి ఐడెంటిఫై చేయండి అని చెప్పిన తర్వాత మన వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపాలు ఇబ్బంది లేకుండా ఏసీ ఉండేటట్టుగా అవన్నీ కూడా చూసి వాళ్ళ ప్లేస్ ఆ కళ్యాణ మండపాలతో కూడా మాట్లాడి ఈరోజు 12 క్లస్టర్స్ కూడా ఈరోజు ఎక్కడ పెడతాము, ఏం చేయాలనేది కూడా ఒక రూపం అనేది ఈరోజు మన నియోజకవర్గంలో వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన అందరం కూడా 27, 28 అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారో, బూత్ ప్రెసిడెంట్ ఉన్నారో, అదేవిధంగా కేఎస్ఎస్ మెంబర్లు ఉన్నారో, అదేవిధంగా కొంతమంది అనుబంధ సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మీ డివిజన్స్లో ఉండే ముఖ్యులు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండే వాళ్ళని కూడా పిలవండి. వాళ్ళ నెంబర్ కాకపోయినా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని జయప్రదం చేయాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక పక్క క్లస్టర్లకు కూడా ఒక అందరూ మా వాళ్ళే వచ్చారు, ఆ క్లస్టర్ నుంచి ఎక్కువ వచ్చారని చెప్పి చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ వెళుతున్నాడు కాబట్టి ఆ క్లస్టర్ కూడా ఒక పరీక్ష. ఆ పరీక్షలో క్లస్టర్ ఎంతవరకు పాస్ అవుతాడనేది కూడా ఈరోజు నేను చూసేది కాదు, ప్రజలు చూస్తారు, అటు అధిష్టానం కూడా చూస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మై టీడీపీ యాప్లో వచ్చిన వాళ్ళంతా కూడా దాంట్లో ఎంట్రీ అవ్వాల్సిన ఉన్నాయి. ఎంట్రీ ఎంతమంది అయ్యారు, అదేవిధంగా కామన్ పీపుల్ ఎంతమంది వచ్చారు అనేది కూడా లైవ్లో అన్ని విధాలు కూడా అందరూ చూస్తారు. కాబట్టి ఈ మెరిట్స్ కూడా క్లస్టర్ చేసే పనిని బట్టే రేపు అధిష్టానం కూడా చూసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈరోజు పార్టీ పదవులు కానీ ఏదైనా కూడా పైనే చూస్తున్నారు, పైన ఉండే పరిస్థితులు చూసుకుంటున్నారు, వాళ్ళే అక్కడి నుంచి అనౌన్స్ చేసే పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి క్లస్టర్స్ సీరియస్గా తీసుకోండి. సీరియస్గా రేపు మీ డివిజన్స్లో జరిగేది దాంట్లో మీరు నేర్పించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా క్లస్టర్స్ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ మనం పార్టీలో ఎప్పుడు కూడా ఒక 1-2 గంటల ముందు మనం పిలుపునిగానే మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక నమ్మకం, ఒక పద్ధతిలో అందరూ కూడా రావటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి రేపు కూడా ఎవరి డివిజన్స్లో వాళ్ళు పక్క డివిజన్స్లో క్లస్టర్లోకి వెళ్ళటం, అదేవిధంగా ఇంకో క్లస్టర్లోకి వెళ్ళటం అట్లా కాకుండా మీకు అన్ని ఫెసిలిటీస్ పెట్టాం. అక్కడ ఒక స్క్రీన్ పెట్టాం, ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాం, స్పీకర్లు పెట్టాం, అదేవిధంగా మార్నింగ్ స్నాక్స్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టాం, ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. కూర్చొని అందరూ వాళ్ళు మాట్లాడే వింటాం. అదేవిధంగా మీరు ఏదైనా డైరెక్షన్స్ ఇవ్వాలంటే కూడా మీ క్లస్టర్తో కూర్చొని మాట్లాడుకునే విధంగా అన్ని సదుపాయాలతోటి ఈరోజు అన్ని అంగులతోటి ఇవన్నీ కూడా వచ్చినాయి. అదేవిధంగా ప్రతి క్లస్టర్ కూడా ఒక 5 వేసాం. 5 సీనియర్లుగా ఉండే వాళ్ళని మెంబర్ని వేసాం. అదేవిధంగా మీకు ఫుడ్ చూసేదానికి కూడా ఒక మనిషిని పెట్టాం. అదేవిధంగా మనకి ఇంటర్నెట్ కానీ లేకపోతే అది మానిటరింగ్ అవ్వడానికి ఇది ఏదైతే స్క్రీన్ పెడతామో దానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు కానీ కనెక్షన్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి ఒక మనిషిని పెట్టాం. ఈ 5 పాటు ఒక 2 కూడా మీతో పాటే ఉండి ఇంటర్నెట్ కానీ ఏదైనా కూడా మీకు మధ్యలో అంతరాయం రాకుండా ఉండేదానికి ఆ మనిషి అవన్నీ చూసుకునే విధంగా దాన్ని కూడా పెట్టాం. అదేవిధంగా ఫుడ్ ఎంతమంది వచ్చినా కూడా లాస్ట్ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఫుడ్కి సపరేట్గా ఒక మనిషి దాన్ని కేర్ టేకింగ్ తీసుకునేటట్టుగా వాళ్ళకి టయానికి మంచినీళ్ళు, మజ్జిగ, అదేవిధంగా టీ కానీ అదేవిధంగా భోజన సదుపాయాలు కానీ వాళ్ళు ఏదైతే చేసే విధంగా ప్రతి క్లస్టర్కి ఒక మనిషిని పెట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా దాంట్లో ఉండి జయప్రదం చేయండి. తప్పకుండా కూడా ఏదైతే అక్కడ ఎంతమంది ఉన్నారో ఏం చేస్తారనేది కూడా ఇవన్నీ తెలిసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఐటీడీపీ నెంబర్ను కూడా ఒకటి పెట్టాం. ఎందుకంటే ఐటీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఏదైనా తెలియకపోయినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఐటీడీపీ మెంబర్ కూడా ఒకటి ఉండి మీకు సెల్లో ఆన్లైన్ చేసే విధంగా వాళ్ళని కూడా ఒకటి పెట్టాం. కాబట్టి అందరూ దేనికి మింగికి దానికి ఉండేటట్టుగా దానికి అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా
ఈరోజు అన్ని కూడా కార్యాచరణలు చేశాం. అన్ని విధాలుగా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు మనం ఒకసారి మనం గుర్తు తెచ్చుకునేటప్పుడు 22లో మనం మహానాడు చేసాం. మన ఒంగోలులో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలులో పెట్టండి అని చెప్పేసి మన బాబు గారు కానీ అదేవిధంగా ఏదైతే లోకేష్ గారు కానీ పెట్టాలంటే ఆ రోజు మనం ఏ విధంగా చేసామో మనకు మీ అందరూ కూడా తెలుసు. ఆ విధంగా చేసిన దాంట్లో ముఖ్యంగా మా మహిళలను అయితే అది దాన్ని అభినందించాలి. మనం స్ఫూర్తిగా ఆ రోజుకి 20 సంవత్సరాలైనా కూడా అది గుర్తుండేటట్టుగా ఆ రోజు ఇంటింటికి వెళ్ళేసి బొట్టు పెట్టి మన ఇంట్లో పెళ్లి మాదిరి మీ అందరూ కూడా పిలిచి అందరినీ ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ రోజు ఎండలు దీనికంటే తీవ్రత ఉంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండలను కూడా లెక్క చేయాలి. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఇంటింటికి పిలిచే దాంట్లో మన వాళ్ళందరూ కూడా తెలుగు ఆడపడుతున్నంతా కూడా చేసిన సేవను మాత్రం ఎప్పుడు మర్చిపోం. అది ఎప్పుడు కూడా గుర్తుండదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో రేపు పట్టాలు ఇచ్చేది కూడా ఇస్తూ ఉన్నాం. దాంట్లో ఫస్ట్ మహిళలకే ఈరోజు పట్టాలు కూడా రేపు వెళ్ళిపోతున్నాం అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి దాని మీద కూడా మీ గౌరవం దగ్గరగా ఉండే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ఏదైతే రేపు జరగబోయే మనకు మహానాడిని సీరియస్గా తీసుకోండి. సీరియస్గా అందరూ కూడా వచ్చే విధంగా ఎవరైతే ట్రస్ట్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళ లిస్టులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. మన పార్టీలో ఈరోజు 8,000 మంది ఆల్రెడీ సభ్యులుగా ఉన్నారు. ఈరోజు అది కాకుండా మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మెంబర్షిప్ చేసుకున్న లిస్టులు కూడా ఇస్తాం మేము. వాళ్ళకు కూడా ఫోన్ చేయండి. మెంబర్షిప్ చేసుకున్న అందరూ కూడా మనం కూర్చుంటే ప్రతి ఏరియాలో ప్రతి దగ్గర కూడా అందరూ కూడా నిండుగా చేసుకునే మనం అందరం కూర్చునే ఈ పండగ కూడా ఎలుతుగా ఉంది అంటే అది మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఓపికగా రోజు 2 రోజులు కూడా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఫస్ట్ 27వ తారీఖు అన్ని ట్రస్టుల దగ్గరికి వస్తాం. అందరితో కూడా ఒక అరగంట గంట స్పెండ్ చేస్తాం. అందరినీ పలకరిస్తాం. అందరితో కూర్చుంటాం. అదేవిధంగా 28 మధ్యాహ్నం దాకా మీతో కూడా ఉంటాం. 28 మధ్యాహ్నం నుంచి మాత్రం నేను మళ్ళీ హైదరాబాద్ పోతున్నాను. హైదరాబాద్ 28 మిడ్ నైట్ నేను యూఎస్ వెళ్తున్నాను కాబట్టి అమెరికా వెళ్తా ఉన్నా. మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ వస్తే అమెరికా పాపది కాన్వకేషన్ ఉంటే దానికోసం అని చెప్పేసి వెళ్ళాల్సి వస్తూ ఉంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ అందుకని మధ్యాహ్నం 28 మధ్యాహ్నం దాకా మీ అందరితో ఉంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అన్నీ తీసుకున్నాం. దాన్ని అన్నీ కూడా మీరు కూడా సీరియస్గా తీసుకొని ఎక్కువ మంది వచ్చే విధంగా మనం కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ రోజు ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. నగరాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. నగరంలో ఈరోజు ఎవరు వచ్చినా కూడా ఒక 4 నెలల తర్వాత వచ్చినా కూడా ఒంగోలు బాగుంది, శానిటేషన్ బాగుంది, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది అని చెప్పే విధంగా మన కష్టం మనం చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను. ఈరోజు కొంతమందిని మన వాళ్ళందరూ కూడా కలవాలంటే ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే రోజు ఒక 10 ప్రోగ్రాంలు 15 ప్రోగ్రాంలు ఉండేటప్పుడు కొంతమంది ఏఎస్ఎస్ మెంబర్లు కానీ బూత్ ప్రెసిడెంట్లు కానీ కలవాలంటే ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్య నాయకులు కూడా కలవాలంటే ఏడైనా ఈ పెళ్లిలో తప్పితే కాసేపు కూర్చొని మాట్లాడటానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి రేపు మళ్ళా వచ్చిన తర్వాత కనీసం ఒక 200 మందితోటి 1 to 1 వాళ్ళకు ఉండే ఇబ్బందులు కానీ వాళ్ళకు ఉండే కుటుంబ సభ్యుల ఇబ్బందులు కానీ ఏదైనా కూర్చునేటట్టుగా ఒక 5 నిమిషాలు మాట్లాడేటట్టుగా అందరినీ కూడా టైం ఇచ్చుకొని 200 మందిని మినిమం 200 మందిని 1 to 1 కలిసేటట్టుగా ఒక 4 రోజులు టైం పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు రేపు మనకి మహానాడు జరిగే క్లస్టర్స్ అన్నింటి దగ్గర కూడా ఒక బాక్సులు పెడుతున్నాం. ఆ బాక్స్లో కూడా మనసు ఎవరికి ఏది ఉన్నా కూడా ఓపెన్ హార్టెడ్గా మన తప్పునున్నా నా తప్పున్నా లేకపోతే డివిజన్స్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఆ బాక్స్లో రాసి దాంట్లో వేయండి. అది ఎవరో చదవరు, అది నేనే చదువుతాను. నేనే చదివే అవసరం ఉన్నప్పుడు దాన్ని తీసుకొని మీ అందరికీ మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా దానికోసం అని చెప్పేసి అన్ని ఏరియాల్లో కూడా బాక్సులు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నాను.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్ళేటప్పుడు అందరం కలిసి చేస్తేనే ఏ పనైనా అవుతుంది. ఈ మధ్యకాలంలో మన ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ లేవు. మన పార్టీకి మన ప్రోగ్రామ్స్, మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మేము తిరుగుతున్నాం, కానీ ఈ మధ్య మనం ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఎప్పుడు ఈ మధ్య చాలా టైం అయిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి చాలా నెలల తర్వాత మళ్ళీ మనందరం కూడా కలుసుకున్నాం. మన అందరం కూడా కలిసి చేసుకునే పండుగ మహానాడు. కాబట్టి మీ అందరూ కూడా దానికి పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ, వచ్చిన నాయకులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఇంకా కూడా ఇంకొక నిమిషం, ఎన్నికల ముందు కొంతమంది పార్టీలోకి వచ్చారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో మన ముందు మన పార్టీలోకి వచ్చి మన కోసం తిరిగి మన కోసం కష్టపడ్డారు. అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా మనతో కోసమని ఇంటింటికి తిరిగి కష్టపడ్డారు. ఎన్నికల ముందు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల తర్వాత కూడా కొంతమంది మన పార్టీలోకి వచ్చారు స్టార్టింగ్లోనే, వాళ్ళని కూడా గౌరవించుకోవాలి. ఏ డివిజన్లో ఎవరు వచ్చారు, వాళ్ళేంది మొన్న వచ్చారు వీళ్ళు వచ్చారు అనేది కాదు. ఎప్పుడు కూడా 10 మందిని కలుపుకొని పోయేటప్పుడే ఆ డివిజన్లో కానీ ఏదైనా కూడా పార్టీ కానీ మన ముందుకు వెళ్తుంది. అంతేగాని అహంకారంగానో లేకపోతే వీళ్ళు మొన్న వచ్చారు వీళ్ళ వల్ల మనకేంటి అనే పరిస్థితులు తీసుకురాకుండా ఎక్కువ మందిని మనం కలుపుకునే విధంగా ఆ క్లస్టర్ కూడా చూడాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఆ డివిజన్ ప్రెసిడెంట్ చూడాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఆ డివిజన్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నా, మీ డివిజన్లో ఎవరైతే మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినా ముందు వచ్చినా వాళ్ళందరూ కూడా వచ్చారా లేదా అనేది పర్సనల్గా ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా పిలిపించుకోండి, గౌరవించండి. 10 మందిని పిలిచి గౌరవించుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఏమి రాదు. ఇప్పుడు కూడా అందరం 10 మంది కలిసి ఉంటేనే ఆ డివిజన్లో కూడా మనకి బాగుంటుంది. రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఇప్పటికే 10 మంది వచ్చేదని చూడడం వెళ్తున్నారు, నాకు కావాలి. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, రేపు ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే వాళ్ళు అక్కడ గెలుస్తారని ప్రజల్లో వాళ్ళకు ఉంటుందో ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా గెలిచే వాళ్ళకి మాత్రం ఇస్తాం. 62 సీట్లు నిలబడితే 62 మన జనసేనతో పాటు మనం కూడా గెలిచే విధంగా కృషి చేద్దాం. అందరం కలిసి పట్టుదలతో పనిచేద్దాం. ఈరోజు కార్పొరేటర్ సీట్ రాకపోవచ్చు, లేకపోతే ఇంకోటైనా నెక్స్ట్ వస్తాయి. ఒకటి రాకపోతే ఒకటి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మన అందరం కూడా కలిసి చేసినప్పుడు చాలా సంతోషం ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. దీన్ని కూడా మనకు మహానాడు క్లస్టర్స్ కూడా డివిజన్ వైజ్గా ఎక్కడైతే కూర్చుంటారో, ఏదైతే కళ్యాణ మండపాలు కానీ ఆ మెంబర్స్ కానీ అన్నీ కూడా మన టౌన్ ప్రెసిడెంట్ మదన్ గారు చదువుతారు. అవి కూడా విని మీకు ఎవరు అబ్జర్వ్ చేసారో కూడా మీకు అందరూ కూడా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకోండి. క్లస్టర్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటాడు. కాబట్టి మీ అందరూ సమన్వయంతో ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ ఎక్కువ మంది హాజరయ్యేటట్టుగా మీరు ఎన్ని పనులు ఉన్నా కూడా 2 రోజులు అందుబాటులో ఉండేటట్టుగా మీరు సీరియస్గా తీసుకోవాలని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థులందరూ కూడా 2 నిమిషాలు కూర్చోండి. వెనకాల లేచిన 2 నిమిషాలు. ఇన్ఛార్జీలు కూడా ఇది మంచి అవకాశం అండి. మీ లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య కారణం ఈ డిజిటల్ మహానాడు అనేది ఇప్పుడు క్లస్టర్స్ ఇన్ఛార్జీల యొక్క నాయకత్వం పట్టిమని రూట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి, వీళ్ళకి ఈ జనాలను గ్యాదర్ చేయడంలో కానీ ప్రోగ్రామ్ సక్సెస్లో కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కష్టపడి మంచిగా ఎవరు చేస్తే వాళ్ళు అధిష్టానం దృష్టికి వెళ్తారండి. అదేవిధంగా మనం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మనం రాష్ట్రంలోనే 9వ స్థానంలోకి వచ్చాం. ఈసారి ఈ 2026 డిజిటల్ మహానాడు ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు మన డివిజన్ అధ్యక్షులు కానీ ముఖ్య నాయకులు కానీ ఈ బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి రామచంద్ర జనార్దన్ గారిని రాష్ట్ర స్థాయిలో 5 ర్యాంకుల్లో ముందు ఉంచాలని, ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నానండి. అదేవిధంగా క్లస్టర్ నెంబర్ 1 నల్లబోతి గంగాధర్ గారు క్లస్టర్ ఇన్ఛార్జ్. అతనికి సమన్వయ కమిటీగా పోలవరపు వెంకటరామయ్య గారు, చుండిశ్యామ్, తమ్మిశెట్టి రమాదేవి గారు, పోకూరి సోము ఐటీడీపీ, ఫుడ్ కమిటీ వచ్చేసి కోటపూరి చిరంజీవి గారు. ఇది బృందావన్ ఫంక్షన్ హాల్ 3rd ఫ్లోర్ అండి. నల్లబోతు గంగాధర్ క్లస్టర్ గారికి వాళ్ళ వెన్యూ వచ్చేసి బృందావన్ ఫంక్షన్ హాల్ 3rd ఫ్లోర్. క్లస్టర్ 2 కామేపల్లి శ్రీనివాసరావు గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి. దీనికి సమన్వయ కమిటీగా సింగరాజు రాంబాబు గారు, అంబటి ప్రసాదరావు గారు, తేలపల్లి గాంధీ గారు, షేక్ జాకీర్ గారు, నిడమనూరి పావని గారు,
జెన్నీ దివాకర్ గారు ఐటీడీపీ, షేక్ అజీమ్ ఫుడ్ కమిటీ అండి. ఇది బృందావన్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్ ఈ వెన్యూ వచ్చేసి. క్లస్టర్ 3 దాచర్ల వెంకటరమణయ్య గారు, దీనికి సమన్వయ కమిటీ వచ్చేసి గార్లపాటి శ్రీనివాసరావు జిఎస్ఆర్ గారు, అంబూరి శ్రీనివాసరావు గారు, సండ్రపాటి ఓట్స్వర్త్ గారు, గంగవరపు పద్మ గారు, యలవత్తి శివకృష్ణ ఐటీడీపీ అండి, అన్నంగి ప్రశాంత్ ఫుడ్ కమిటీ అండి. ఇది వచ్చేసి ఒంగోలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ రంగుతోటలో అండి వెన్యూ. క్లస్టర్ 4 షేక్ కపిల్ బాషా గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి. సమన్వయ కమిటీ వచ్చేసి వైవి సుబ్బారావు గారు, దొడ్డ చంద్రశేఖర్ గారు, కుప్పెర్ల రమేష్ గారు, ఆర్ల వెంకటరత్నం గారు, మంచు లలిత్ వచ్చి ఐటీడీపీ అండి, షేక్ సిద్దిక్ వచ్చి ఫుడ్ కమిటీ అండి. ఇది వచ్చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ వేదిక. నెక్స్ట్ క్లస్టర్ 5 రాచకర్ల వెంకటరావు గారండి క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈ సమన్వయ కమిటీ వచ్చేసి తాతా ప్రసాద్ గారు, పసుకుర్తి అంకరాజు గారు, బెంగళూరి నర్సయ్య గారు, వేమూరి మాల్యాద్రి గారు, అంగిరేకుల గురవయ్య గారు, పెద్దిశెట్టి వరలక్ష్మి గారు, సిహెచ్ అశోక్ వచ్చి ఐటీడీపీ అండి, మేకల అశోక్ ఫుడ్ కమిటీ అండి. ఇది వెన్యూ వచ్చేసి మౌర్య ఇన్ ఒంగోలు అండి, కర్నూలు రోడ్డు. క్లస్టర్ 6 దాయినేని ధర్మా గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి. ఇతనికి సమన్వయ కమిటీ వచ్చేసి ఎద్దు శశికాంత్ భూషణ్ గారు, పసుపులేటి శ్రీనివాసరావు గారు, ముత్తన శ్రీనివాసరావు గారు, షేక్ ఆరిఫా గారు, పాలపత్తి సురేంద్ర గారు ఐటీడీపీ అండి, కోటపాటి కాశీరావు వచ్చేసి ఫుడ్ కమిటీ అండి. ఇది వెన్యూ వచ్చేసి గద్దలగుంటలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ అండి. వచ్చేసి ట్రస్ట్ ఇన్ఛార్జ్ వచ్చేసి పి వెంకటేశ్వర రెడ్డి గారు. ఈ సమన్వయ కమిటీ వచ్చేసి వేమూరి బుజ్జి గారు, గుమ్మల సుబ్బారావు గారు, చింతపల్లి గోపీచంద్ గారు, శ్రీరామ నాగభూషణం గారు, కె కుసుమకుమారి గారు, గంజేరుపల్లి జగదీష్ ఐటీడీపీ అండి, పాటిపట్ల మురళి వచ్చేసి ఫుడ్ కమిటీ మెంబర్ అండి. ఇది వచ్చేసి ఎన్టీఆర్ కళాక్షేత్రం వెన్యూ వచ్చేసి. క్లస్టర్ 8 పల్లపోతు వెంకటేశ్వర్ల గారు క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈ కోఆర్డినేషన్ కమిటీ వచ్చేసి గంగాడ సుజాత గారు, నాగం వెంకట శేషయ్య గారు, పసుపులేటి సునీత గారు, ఒట్ల సాయి భార్గవ్ గారు ఐటీడీపీ అండి, శ్రీకాకుళం సత్యనారాయణ ఫుడ్ కమిటీ అండి. ఇది వచ్చేసి అజంతాస్ శుభం కన్వెన్షన్ బలమెట్ అండి. ఇది నెక్స్ట్ క్లస్టర్ 9 పాటిపండ్ల వెంకటేశ్వర గారు క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈ కోఆర్డినేషన్ కమిటీ వచ్చేసి గుర్రాల రాజ్ విమల్ గారు, ఆదిపూడి శాండిలియా గారు, పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నుపాటి వేణుగోపాల్ గారు, గోరంట్ల అనురాధ గారు, కుర్రా అయ్యప్ప తెలుగు యువత, బెజవాడ మురళి ఫుడ్ కమిటీ అండి. కుర్రా అయ్యప్ప వచ్చేసి ఐటీడీపీ అండి. ఇది వెన్యూ వచ్చేసి శంకర్ నారాయణ కళ్యాణ మండపం వెన్యూ వచ్చేసి. క్లస్టర్ 10 వచ్చేసి క్లస్టర్ ఇన్ఛార్జ్ కమ్మ వెంకటేశ్వర గారు. ఈ సమన్వయ కమిటీ వచ్చేసి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, కండే రమణయ్య, పశుపతి హగ్గేరాజు, గుట్లపల్లి మస్తానమ్మ, కొల్లూరి దుర్గా ప్రసాద్ ఐటీడీపీ అండి, నగిరికంటి ప్రసాద్ ఫుడ్ కమిటీ. ఇది వెన్యూ వచ్చేసి లాస్యా గ్రాండ్ కర్నూలు రోడ్. 11 కొత్తపట్నం చాపల జాలరావు అండి క్లస్టర్ ఇన్ఛార్జ్. కోఆర్డినేషన్ కమిటీ వచ్చేసి కామేపల్లి సీతారామయ్య గారు, టీవీ శ్రీరామూర్తి గారు, రావుల పద్మజ గారు, షేక్ సిద్దిక్ బబ్లు ఐటీడీపీ, కార్తీక్ ఫుడ్ కమిటీ అండి. ఇది వెన్యూ వచ్చేసి వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం కొత్తపట్నం అండి. క్లస్టర్ 12 జంపని రామచంద్ర గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి. సమన్వయ కమిటీ వచ్చేసి ఎక్కల తులసిరావు గారు, బేతంశెట్టి హరిబాబు గారు, బీరం అరుణారెడ్డి గారు, వాయిల మల్లికార్జున్ వచ్చేసి ఐటీడీపీ అండి, నరేష్ వచ్చేసి ఫుడ్ కమిటీ. ఇది వెన్యూ వచ్చేసి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ఈత మొక్కల. ఇన్ఛార్జీలు రేపు సమన్వయ కమిటీగా కూర్చొని దానికి సంబంధించినటువంటి అందరినీ పిలవడానికి కానీ అందరూ కూడా మానిటరింగ్ చేసుకొని 27వ తారీఖు వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కళ్యాణ మండపంలో ఎన్టీ రామారావు గారి పటం పెట్టి నివాళులు అర్పించాలి. అంతేకాకుండా కళ్యాణ మండపంలో జెండా వందనం కూడా చేయాలండి. ఖచ్చితంగా జెండా ఒకటి ఐరన్ పోల్తో అయినా లేదా కర్రతో అయినా కూడా పెట్టి జెండా
లాగే కార్యక్రమం 27వ తారీఖు చేయాలండి. మీ ప్రతి డివిజన్లో కూడా ఖచ్చితంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలి మహానాడుకి సంబంధించింది. అంతేకాకుండా 28వ తారీఖు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఖచ్చితంగా డివిజన్లో ఫ్లాగ్ ఆవిష్కరణ చేసుకొని అందరూ కూడా వేదిక దగ్గరకు రావాలండి. కంపల్సరీ కూడా 28వ తారీఖు ప్రతి డివిజన్లో ఫ్లాగ్ ఎగరేసి మన ఎక్కడైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు వేదికలు అరేంజ్ చేశారో అక్కడికి అందరూ కూడా రావాలి. ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఉన్నా కూడా మీరు అక్కడ కంపల్సరీ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించుకొని వేదికల దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ